వినూత్న ఆలోచనలకు ఆ యువ రైతు శ్రీకారం చుట్టాడు. తన ఇంటికి ఆనుకుని ఉన్న 2 అడుగుల స్థలంలో కూరగాయల్ని సాగు చేయాలని ఆలోచన చేశాడు. బీర, కాకర, దొండ వంటి కూరగాయల రకాలను అంతస్తుల మాదిరిగా పెంచుతూ మంచి దిగుబడులు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. మొక్కలు ఏంటి, ఆ అంతస్తుల వ్యవసాయం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి. ఈయన పేరు పిరియా మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న దుప్పల వలస గ్రామంలో ఇటీవలే సొంత ఇంటిని నిర్మించుకున్న మురళీకృష్ణ తన ఇంటికి ఆనుకొని ఉన్న కాలువపై ఉన్న 2 అడుగుల స్థలంలో ఏదైనా మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడూ వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేసే మురళీకృష్ణ తన ఇంటికి ఆనుకొని ఉన్న 2 అడుగుల స్థలంలో కూడా ఇలాంటి అద్భుతాన్ని చేశాడు. కాలువను ఆనుకుని ఉన్న స్థలంలో ఇనుప స్తంభాలను తీగతో అనుసంధానం చేస్తూ ఓ పందిరి వంటి నిర్మాణం చేశాడు. దానిలోనే దిగువకు ఏటవాలుగా సూర్యరశ్మి తగిలే విధంగా మరో పంజరాన్ని నిర్మాణం చేశాడు. కాలువని ఆనుకుని బీర, కాకర, దొండపాదు మొక్కలను నాటి వాటిని సేంద్రియ పద్ధతిలో పెంచడం మొదలుపెట్టాడు. బీర, కాకర, దొండపాదులను 2 లేయర్స్గా పందిరిపైకి తాకేలా చేసి వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. 2 అడుగుల అతి తక్కువ స్థలంలో అన్ని మొక్కలకు సరైన విధంగా నీరు, సూర్యరశ్మి తగలడంతో ఊహించిన దానికన్నా ఎక్కువ దిగుబడులను అవి అందించాయి. కాలువను ఆనుకునే మిరప, తోటకూర, చిక్కుడు రకాలు, వంకాయ, కరివేపాకు మొక్కలను కూడా పెంచుతుండడంతో ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల కాయగూరలకు మురళీకృష్ణ ఇంటిని ఆనుకొని ఉన్న కాలువ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సేంద్రియ విధానంలో తక్కువ పెట్టుబడితో ఇవి పండిస్తూ ఉండడంతో డబ్బు ఆదాతో పాటు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మురళీకృష్ణ. ఈ వినూత్న వ్యవసాయ ఆలోచనను అందరూ ఆచరణలో పెడితే మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో మొక్కలను ఆనుకుని తేనెటీగల పెంపకాన్ని కూడా చేసే ఆలోచన ఉందని స్పష్టం చేస్తున్నాడు. కాలువ కూడా కట్టడం జరిగింది. ఆ కాలువ మీద ఏదైనా పండించాలనే ఆలోచన థాట్ వచ్చింది. ఆ తక్కువ ప్లేస్లో ఏదైనా పండించాలని దాని మీద ఒక చిన్న గజాలతో ఒక పందిరిలాగా వేసి 2 స్టెప్స్ వేసామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వేసాము. ఆ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ స్ట్రైట్గా వేసి సెకండ్ ఫ్లోర్ అయినా సరే కొంచెం ఏటవాలుగా వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు ఆ మొక్కలు తగులుతుంది అనేసి అలా తయారు చేసి పందిరి తయారు చేసి దాని మీద పాదులు ఎక్కించడం. బీరపాదు, దొండపాదు, చిక్కుడుపాదు రెడీ అవుతుంది. అలాగే కాకరపాదు కూడా ఉంది, కాకరపాదు ఎక్కిస్తున్నాం. ఇలా చేయడం వలన పైన దిగుబడి ఎక్కువ వస్తుంది. వీటికి కూడా మేము ఏవి ఎరువులు వాడడం లేదు. ఓన్లీ సేంద్రియ పద్ధతిలో ఇంట్లో చెత్త అంతా ఒక బకెట్లు వేసి అది కొంచెం ఎరువులా తయారైతే దాన్ని తెచ్చి వాడటము. బయట నుంచి వర్మీ కంపోస్టు, కొంచెం మేకప్ ఇంటికి ఆ గత్తం వేసి మొక్కలు పెంచడం జరిగింది. ఈ పెంచడం వల్ల మాకు మా ఇంటి అవసరాలకు సరిపోయినట్టుగానే ఉంది. ఇవి మాకేమైనా బయట కొనుక్కోవడం అంత అవసరం ఏట్లేదు. మా అవసరాలు సరిపోయినట్టుగానే పండించడం జరుగుతుంది. ఇది ఏంటంటే నా కాన్సెప్ట్, ఇది రైతులు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఇలా 2 లేయర్ చేయడం వల్ల రైతులకి దిగుబడి భూమి మీద ఈ బీరపదులు వేయడం వల్ల భూమిలో ఆ బీరకాయలు ఉండిపోవడం, ఆ చెట్ల మధ్య ఉండిపోవడం, కనిపించకపోవడం, అలాగా వచ్చిన పంట కూడా దిగుబడి కూడా రైతుకి అందడం లేదు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ఫస్ట్ లేయర్ ఎలా ఖచ్చితంగా మనకి ఎక్కడ బీరకాయ ఉందో కరెక్ట్గా కనిపిస్తుంది. అలాగే దొండపాదు కూడా మనకు ఖచ్చితంగా పంట అనేది నీట్గా మనకు వస్తుంది. ఈ 2 లేయర్లు వేసిన తర్వాత ఇంకా రైతులు తెలివైన లేదు. ఇప్పుడు ఈ పువ్వులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కిందగా మకరందం వస్తుంది కాబట్టి మనం తేనెటీగల పెంపకం కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఇలాగా పందిరి మధ్యలో గ్యాప్ ఇచ్చి మధ్యలో ఏవైనా మన వంకాయ అలాంటి ఏమైనా ఆకుకూరలు వేసుకొని మధ్య లేయర్లో వేసుకొని మళ్ళీ పక్కన ఇలాగ వేసి అలాగ పండిస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన. నేను యాక్చువల్లీ రైతు కుటుంబము. నేను ఎప్పటికైనా రైతుని కావాలనేది నా కాన్సెప్ట్. నా రైతే దేశానికి వెన్నెముక. అది నా ఆలోచన. ఈ విధంగా చేస్తే బాగుంటుందని. ఇది నా కోసమని కాదు, ఇది రైతులు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ప్రభుత్వాలు కూడా కొంచెం దీనికి ఎంకరేజ్ చేస్తే రైతులకి ఉపయోగమని నా ఆలోచన. మొత్తానికి మురళీకృష్ణ డిఫరెంట్ ఐడియా సత్ఫలితాలు ఇస్తుంది. వ్యవసాయంపై తనకున్న మక్కువ చంపుకోలేక 2 అడుగుల స్థలంలోనే విశేషమైన ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ ఐడియాను అందరూ ఆదర్శంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం లభించడంతో పాటు డబ్బు కూడా ఆదా అయ్యే అవకాశం లేకపోలేదు.